నహూము గ్రంథము 2వ అధ్యాయము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. మార్గములో కావలి యుండుము. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దోచుకొనువారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను. పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి. సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదానిమీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి. మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి బ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి. నగరు పడిపోవుచున్నది. నిర్ణయమాయెను. అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. కట్టబడినప్పటి నుండి నీనెవే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునూ లేడు. వెండి కొల్ల పెట్టుడి, బంగారము కొల్ల పెట్టుడి. అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది. అవి లెక్కలేకయున్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవుచున్నది. మోకాళ్లు వణుకుచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి. అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయను? సింహపు పిల్లల మేత స్థలమేమాయను? ఎవరినూ బెదిరింపకుండా సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను? తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహమేమాయను? నేను నీకు విరోధినైయున్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.